అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వృషభ రాశివారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశివారి ఇంట్లో ఒక దేవత నిత్యం తిరుగుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దేవత ఎవరో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ దేవత యొక్క కటాక్షం పొందడానికి ప్రయత్నించాలి. మరి వృషభ రాశివారి గురించి తెలుసుకునే ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు వృషభ రాశివారికి గ్రహస్థితిని బట్టి గోచర ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెబుతున్న విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి 2వ స్థానంలో ఉన్నాడు. వృషభ రాశివారు ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగ ఉండటం, దృజత్వం కలిగ ఉండటం, అచంచలమైన విశ్వాసం కలిగ ఉండటం వీరిలో ఉన్న గొప్ప లక్షణమని చెప్పవచ్చు. వృషభ రాశివారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగ ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు వీరిని చూసిన వెంటనే తమ కష్టాలను వీరితో పంచుకోవాలనిపిస్తుంది. వృషభ రాశివారు సహజంగానే మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశివారు చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగ ఉంటారు. వృషభ రాశివారు కేవలం ప్రశాంతంగా ఉండేవారు మాత్రమే కాదు, వీరి జీవన విధానం చాలా స్థిరంగా ఉంటుంది. ఒకసారి ఏదైనా పని మొదలు పెడితే దాన్ని చివరి వరకు పూర్తి చేయకుండా ఆగరు. వీరి సహనం అసాధారణం. కష్టాలు ఎంత వచ్చినా తట్టుకుని ఓర్పుతో ముందుకు సాగుతారు. అందుకే వీరి విజయాలు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటాయి. వృషభ రాశివారు విలువలు, సంప్రదాయాలు, కుటుంబ బంధాలను చాలా గౌరవిస్తారు. తమ కుటుంబం కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇది వీరి జీవితంలో పెద్ద శక్తి. ఆర్థిక విషయాల్లో వీరు రత్తగానే ఉంటారు. ధనం సంపాదించడం మాత్రమే కాకుండా దానిని నిలుపుకోవడం కూడా బాగా తెలుసు. అందుకే వీరు ఒకసారి స్థిరపడితే ఆ స్థిరత్వం చాలా కాలం కొనసాగుతుంది. మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వృషభ రాశివారు భూమి తత్వానికి చెందినవారు. అందువల్ల వీరికి భూమి, ఇల్లు, వ్యవసాయం, ఆస్తులు మీద సహజమైన ఆకర్షణ ఉంటుంది. వీరు కష్టపడి సంపాదించి దానిని సురక్షితంగా పెట్టుబడి పెట్టడం ఇష్టపడతారు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. బయటికి కఠినంగా కనిపించినా లోపల చాలా భావోద్వేగం కలిగినవారు. ప్రేమలో నిజాయితీగా, అచంచలంగా ఉంటారు. అందుకే వృషభ రాశివారు ఒకసారి ఎవరికైనా మనసు ఇచ్చారు అంటే జీవితాంతం అదే బంధాన్ని కాపాడతారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి, సామర్థ్యాలు బాగా తెలుసు. తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. కష్టమైన నిర్ణయాలను తీసుకోవడంలో కూడా ఏమాత్రం వెనకాడరు. వృషభ రాశివారు క్రమశిక్షణను బాగా ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. దయాగుణం, దానగుణం, క్షమాగుణం వీరిలో అధికంగా ఉంటుంది. ఎవరైనా వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుతారు. తమకు నచ్చినవారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం వీరికి సహజసిద్ధం. కాని ఒకసారి అభిప్రాయం ఏర్పరుచుకున్నాక దానిని మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశివారు మాటతీరులో మృదువుగా ఉంటారు. మంచి స్వభావాన్ని కలిగ ఉంటారు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. ఒకసారి అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు. అందుకోసం ఎంత కష్టమైనా పడే మనస్తత్వం కలిగ ఉంటారు. వృషభ రాశివారు అందరినీ ప్రేమిస్తారు. వీరి సహనం అపారమైనది. 12 రాశులలో సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ఒక్క గుణం వల్లే వీరు చాలా ప్రత్యేకంగా, అందరికీ నచ్చే విధంగా కనిపిస్తారు. ఎలాంటి సమస్య వచ్చినా వృషభ రాశివారు దానిని ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్టం ఎంత పెద్దదైనా వదిలేసి పారిపోయే రక్తం కాదు వీరు. ఎవరైనా కష్టకాలంలో కొంచెం సహాయం చేసినా ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అంతేకాదు, తమ స్నేహితులు, పరిచయమైన వాళ్లు లేదా పూర్తిగా తెలియని వాళ్లైనా కష్టాల్లో ఉంటే వీరు వెన్నుదన్నుగా నిలుస్తారు. వృషభ రాశి వారిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వీరు స్నేహం చేసినవారిని గౌరవిస్తారు. వారిపట్ల ఎంతో విధేయతతో ఉంటారు. ఎదుటివారి ఇచ్చిన మర్యాదను కాపాడుకోవడానికి ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. ఇక వీరి స్వభావం చాలా ప్రశాంతం, సౌమ్యం. వీరు గొడవలకు ముందుండేవారు కాదు. వృషభ రాశివారి అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం అద్భుతంగా మారుతుంది. తమ కలల్ని సాకారం చేసుకుంటారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధనం, ధన సంపాదన, తమ స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక అసలైన విషయం ఏమిటంటే వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఒక దేవత అనుగ్రహం ఉంది. కాని మీరు ఆమెను గుర్తించట్లేదు. గత కొంతకాలంలో మీ జీవితంలో జరిగిన కొన్ని ప్రమాదాలు, త్రుటిలో తప్పిపోయిన సందర్భాలు, అది ఎవరి కారణం కాదు.
అది ఆ దేవత కరుణ వల్లే. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. వృషభ రాశివారికి 5వ ఇంట్లో కుజుడు, చంద్రుడు సంయోగం రావడం వలన రాబోయే 3 రోజులు ఉత్సాహం, ఆతృత, భావోద్వేగాలతో నిండిపోతాయి. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో వేగం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలను త్వరగా తీసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఏకాగ్రత అవసరం ఉంటుంది. లేకపోతే ఆవేశం వల్ల చదువులో దృష్టి తారుమారు కావచ్చు. ప్రేమ సంబంధాల్లో కొంత అనిశ్చితి కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాల వల్ల విభేదాలు రావొచ్చు. కాబట్టి సహనం అవసరం. అయితే ఒకవేళ మీరు మృదువుగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు, చంద్రుడు భావోద్వేగాన్ని పెంచుతాడు. ఈ రెండింటి కలయిక వలన మీరు కొత్త ఆలోచనలు చేసి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారంలో లేదా పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఆరోగ్య విషయాల్లో తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి సమస్యలు రావచ్చును. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని అలవాటు చేసుకోవడం మంచిది. మొత్తం మీద రాబోయే 3 రోజులు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కష్టాన్ని జాగ్రత్తగా, సహనంతో ఎదుర్కొంటే విజయాలు మీవే అవుతాయి. వృషభ రాశివారికి దశమ భవంలో రాహు ఉండటం వలన రాబోయే 3 రోజులు కెరీర్, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొత్త అనుభవాలు ఎదురవుతాయి. రాహువు వలన అనుకోని మార్పులు వస్తాయి. మీరు ఊహించని అవకాశాలు రావచ్చు, కాని వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. పనిలో ఆకస్మిక ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు చూపించే కృషి, తెలివి గుర్తింపు పొందుతుంది కానీ సహచరులతో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశముంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు అనుకోని డీల్స్, కొత్త కస్టమర్లు రావచ్చు. అయితే రాహువు కారణంగా కొంత గందరగోళం, సందేహాలు కలుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య విషయాల్లో అలసట, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి తీసుకోవడం అవసరం. మొత్తం మీద ఈ 3 రోజులు వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి. కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, కానీ తొందరపాటు నిర్ణయాలు తప్పించుకుంటే మరింత అనుకూల ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి 11వ ఇంట్లో శని ఉండటం వలన రాబోయే 3 రోజులు శ్రమతో కూడిన లాభాలను ఇస్తాయి. మీరు చేసిన కృషి వృధా కాకుండా ఫలితం ఇస్తుంది, కానీ ఆ ఫలితం ఆలస్యంగా వస్తుంది. శని ఎప్పుడూ కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు, కాబట్టి మీరు ఓర్పుతో ఉంటే మంచి లాభాలు పొందగలరు. స్నేహితులు, పెద్దలు లేదా ప్రభావవంతులైన వ్యక్తుల సహాయం లభించే అవకాశం ఉంది. అయితే కొన్ని వాగ్దానాలు ఆలస్యంగా నెరవేరవచ్చు. మీరు అనుకున్న పని జరుగుతుందిగాని సమయం తీసుకుంటుంది. ఉద్యోగంలో పై అధికారులు మీ కృషిని గుర్తిస్తారు. వ్యాపారంలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వలన లాభాలు వస్తాయి. అయితే పెద్ద లాభాల కోసం తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఆరోగ్య విషయాల్లో కొంచెం అలసట, శరీరంలో నొప్పులు రావచ్చు. కాబట్టి విశ్రాంతి అవసరం. అలాగే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. మొత్తం మీద ఈ 3 రోజులు వృషభ రాశి వారికి క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఓర్పు వలన విజయాలు తెస్తాయి. శని వలన లాభాలు ఆలస్యంగా వస్తాయి కానీ అవి స్థిరంగా ఉంటాయి. వృషభ రాశి వారికి రాబోయే 3 రోజులు చాలా మిశ్రమ ఫలితాలు చూపిస్తాయి. కుటుంబం విషయానికి వస్తే, ఇంట్లో చిన్నపాటి విభేదాలు వచ్చినా అవి పెద్దగా సమస్య కావు. మీ సహనం, మృదువైన మాటతీరు వలన కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికంగా మీకు అనుకోని ఖర్చులు వచ్చినా వాటిని నియంత్రించగలరు. కొత్త ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకపోవడం మంచిది. ఆదాయం విషయానికి వస్తే, గతంలో చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి కొత్త లాభాల అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా అదనపు ప్రోత్సాహకాలు లభించవచ్చు. ప్రేమ మరియు పెళ్లి విషయంలో భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ మీరు ఓర్పుగా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రయాణం విషయంలో చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. అవి పని సంబంధం అయినా, కుటుంబ సంబంధం అయినా అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. విద్యలో వృషభ రాశి విద్యార్థులు కృషి వలన మంచి ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మొత్తం మీద రాబోయే 3 రోజులు వృషభ రాశి వారికి క్రమశిక్షణ, సహనం, తెలివైన నిర్ణయాలతో విజయాలు తెస్తాయి. కుటుంబంలో సఖ్యత, ఆర్థిక లాభాలు, విద్యలో పురోగతి ఇవన్నీ ఈ కాలంలో ప్రధానంగా కనిపిస్తాయి. వృషభ రాశి వారికి రాబోయే 3 రోజులు చాలా మిశ్రమ ఫలితాలు చూపిస్తాయి. కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో చిన్నపాటి విభేదాలు వచ్చినా అవి పెద్దగా సమస్య కావు. మీ సహనం, మృదువైన మాటతీరు వలన కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికంగా మీకు అనుకోని ఖర్చులు వచ్చినా వాటిని నియంత్రించగలరు. కొత్త ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకపోవడం మంచిది. ఆదాయం విషయానికి వస్తే గతంలో చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి కొత్త లాభాల అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా అదనపు ప్రోత్సాహకాలు లభించవచ్చు. ప్రేమ మరియు పెళ్లి విషయంలో భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కాని మీరు ఓర్పుగా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రయాణం విషయంలో చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. అవి పని సంబంధం అయినా, కుటుంబ సంబంధం అయినా అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. విద్యలో వృషభ రాశి విద్యార్థులు కృషి వలన మంచి ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మొత్తం మీద రాబోయే 3 రోజులు వృషభ రాశి వారికి క్రమశిక్షణ, సహనం, తెలివైన నిర్ణయాలతో విజయాలు తెస్తాయి. కుటుంబంలో సఖ్యత, ఆర్థిక లాభాలు, విద్యలో పురోగతి ఇవన్నీ ఈ కాలంలో ప్రధానంగా కనిపిస్తాయి. వృషభ రాశి వారికి రాబోయే 3 రోజులు ఆనందకరమైన శుభవార్తలతో నిండిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. వివాహం, సంతానం, కొత్త గృహ ప్రవేశం లేదా కుటుంబంలో కొత్త సభ్యుడు చేరడం వంటి శుభవార్తలు వినిపించవచ్చు. ఆర్థికంగా కూడా మంచి అవకాశాలు వస్తాయి. అనుకోని లాభాలు కలగవచ్చు. ఇప్పటివరకు చిక్కుకుపోయిన పనులు పూర్తవుతాయి. అప్పుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మీ ప్రతిభను అందరూ గుర్తించే సమయమిది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. పదోన్నతి, కొత్త పదవి లేదా ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ, వివాహ విషయాల్లో భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం శుభవార్తగా మారుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి అనుకూలమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. విద్యలో విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు లభిస్తాయి. పరీక్షలు, ఫలితాల్లో మంచి శుభవార్తలు వినిపించవచ్చు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేసిన ప్రతి ప్రయాణం మీకు లాభదాయకమవుతుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కొత్త అవకాశాలు దక్కుతాయి. ఈ 3 రోజులు మొత్తంగా మీకు శుభవార్తలు, సంతోషకరమైన సంఘటనలు, అనుకోని లాభాలు తీసుకొస్తాయి. మీరు ఎదురుచూసిన విషయాలు నెరవేరుతాయి. కొన్ని పరిహారాలు పాటించడం వలన శుభఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం లేచి ముందుగా భూమికి నమస్కరించి, తరువాత శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరించండి. శుక్రవారం రోజున ప్రత్యేకంగా పసుపుతో కుంకుమార్చన చేసి, గోమాతకు ఆహారం పెట్టడం శుభఫలితాలు ఇస్తుంది. తరచుగా శుక్రవారం రోజున పాలు, పెరుగు లేదా మిఠాయిలు పేదలకు, అవసరమైన వారికి దానం చేయండి. ఇంట్లో తులసి మొక్కను నాటుకుని ప్రతిరోజూ దీపం వెలిగించడం ద్వారా శాంతి, సౌఖ్యం లభిస్తాయి. సాయంత్రం సమయాల్లో దుర్గాదేవి లేదా పార్వతీదేవిని ధ్యానించి, ఆవిడకు పూలు సమర్పించడం ద్వారా ఇల్లు శుభశక్తులతో నిండిపోతుంది. ఒక చిన్న పరిహారం: మీకు వీలు అయితే ప్రతి శుక్రవారం శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పాటించడం చాలా శ్రేయస్కరం. అలాగే దాన గుణం పెంచి, సాధ్యమైనంతవరకు ఇతరులకు సహాయం చేస్తే దేవతల కటాక్షం మరింత బలంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.